ఇది మనకి వేద కాలంలో స్టార్ట్ అయినటువంటి ఒక వ్యవసాయ విధానం. దాన్ని మనము అడవుల్లో జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాన్ని ఫాలో అవుతూ మనం ఎప్పుడైతే అడవుల్లో నుంచి ఊర్లలోకి వచ్చి గ్రామాలు ఏర్పాటు చేసుకొని జీవించడం మొదలెట్టామో అడవుల్లో ఉన్నటువంటి ఈ మొక్కలు పెరిగే విధానాన్ని అలాగే ఫాలో అవుతూ మన రూరల్లో కూడా మన గ్రామాల్లో కూడా ఈ యొక్క 7 లేయర్ అగ్రికల్చర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో మన వేదకాలం నుంచి చూసుకుంటే ఆదివాసీలు గిరిజనులు వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ఆ తర్వాత దాన్ని మనం మిశ్రమ పంట అని తోటల వ్యవసాయం అని ఇలా రకరకాల విధానాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఈ 20వ శతాబ్దం వచ్చేసరికి ఏమైంది అని అంటే మీకు హరిత విప్లవం తరువాత హరిత విప్లవం గురించి మనందరికీ తెలిసిందే. అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారము ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం గవర్నమెంట్లు చేసినటువంటి ఒక ప్రక్రియ. సో 20వ శతాబ్దం వచ్చేసరికి ఏమైపోయింది అంటే వ్యవసాయం ఖర్చు ఎక్కువ అయిపోయింది, వచ్చేటువంటి ఫలితము తక్కువైపోయింది. దీంతో రైతుల ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువైపోయాయి. వ్యవసాయం మీద ఇన్వెస్ట్ చేసి ఒక 6 నెలలు కష్టపడి పండించాము, 3 నెలలు కష్టపడి పండించాము, పంట వచ్చిన తర్వాత చూసుకుంటే ఖర్చు వర్సెస్ మనకి ఇన్కమ్ చూసుకున్నట్లయితే చాలా నష్టాల్లో రైతు ఉంటున్నారు అనేది 20వ శతాబ్దంలో ప్రభుత్వాల మీద పడినటువంటి ఒక పెద్ద సమస్య. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, రకరకాల వ్యవసాయం చేసేటువంటి విధానాల్లో మార్పులు తీసుకురావడానికి చాలా స్టడీస్ చేయడం జరిగింది, రీసెర్చెస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సైంటిస్టులు ఒక ఉద్యమం లాగా చాలా కార్యక్రమాలని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో మనం ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం అనేది ఒకటి, జీరో బడ్జెటింగ్ ఫార్మింగ్ అనేది ఒకటి, పర్మాకల్చర్ అనేది ఒకటి, అలాగే అందులో భాగంగానే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది ఒకటి. ఇలా రకరకాలుగా చేసినటువంటి రకరకాల ప్రయోగాలు అని చెప్పొచ్చు. సో అగ్రికల్చర్ సైంటిస్టులు ఫార్మర్స్తో కలిసి చేసినటువంటి ప్రయోగాలలో ఫైనల్గా అందరూ ఒక కంక్లూషన్కి వచ్చింది ఏమిటంటే సేంద్రియ వ్యవసాయం, జీరో బడ్జెటింగ్, పర్మాకల్చర్, పర్మనెంట్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. వీటన్నిటితో పోలిస్తే ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది చాలా కంఫర్టబుల్గా రైతుకి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేటువంటి విధానంగా గుర్తించడం జరిగింది. ఈ 7 లేయర్ అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా 7 లేయర్స్ పండించాల్సిన అవసరం లేదు. దాన్ని 3 లేయర్స్, 4 లేయర్స్ లేదా 5 లేయర్స్ ఇలా అంచెలంచెలుగా వాళ్ళకు ఉన్నటువంటి వనరుల్ని బట్టి 7 లేయర్ అగ్రికల్చర్ని కస్టమైజ్ చేసి ఒక రైతు వాడుకోవడానికి వీలవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే 20వ శతాబ్దంలో ఎప్పుడైతే వ్యవసాయం చేయడానికి ఖర్చు పెరిగిపోయిందో దానివల్ల చాలామంది రైతులు వ్యవసాయం చేయడం మానేశారు. ఇంత ఖర్చు పెట్టి ఇంత శ్రమపడి చేసి నష్టాలు వస్తున్న క్రమంలో అగ్రికల్చర్ని చేయడం అనేది తగ్గించేశారు. యంగ్ జనరేషన్ కూడా అగ్రికల్చర్లోకి రావడానికి ఇష్టపడకుండా పోవడం అనేది 20వ శతాబ్దంలోనే జరిగింది. సో అప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్టుల సహకారంతో రైతులతో కలిసి తీసుకొని డెవలప్ చేసినటువంటి విధానాలలో చాలా సక్సెస్ఫుల్గా ఎక్కువ ప్రాఫిట్ని ఇస్తున్నటువంటి విధానమే ఈ 7 లేయర్ అగ్రికల్చర్.